హాయ్ గైస్, ఈ వీడియోలో నేనేం చెప్తానో తమ్లైన్ పైన ఆల్రెడీ చూసే ఉంటారు గైస్. ఎంఐ బ్యాటరీలో పార్ట్ 2 అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఒక వీడియో తీశాను. దాంట్లోని సెట్టింగ్స్ కాకుండా వేరే సెట్టింగ్స్ అయితే చెప్తాను. మీకు 30 to 35% దాకా మీకు మిగిలి ఉంటుంది గైస్. అంటే మీకు 100 నుంచి 0 దాకా వచ్చేది 100 నుంచి 30 to 35 బట్టి ఉంటుంది. ప్లస్ మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది గైస్. గేమ్స్ ఎక్కువ ఆడితే ఛార్జింగ్ అనేది ఎమ్మటనే దిగిపోతుంది, అది అందరికీ తెలుసు. గేమ్స్ ఆడితే ఒక 10% ఆర్ 15% అయితే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో చెప్పిన సెట్టింగ్స్ కూడా మీరు ఆన్ చేసుకోవాలి గైస్. అప్పుడే మీకు 30 to 35% అయితే ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఇస్తాను గైస్, ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో డార్క్ మోడ్ తప్ప మిగతా అన్ని డార్క్ మోడ్ అనేది ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేలో ఉపయోగపడదు గైస్. ఆమ్లెడ్ డిస్ప్లేనో ఉపయోగపడుతుంది. ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేస్లో ఏంటంటే డార్క్ మోడ్ ఉపయోగపడదు. ఆన్ చేసుకుంటే మనకి కొంచెం కొత్తగా ఉంటుంది అంతే. ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఇక టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి గైస్. నేను చెప్పాను గైస్, ఏదో ఒక యాప్ ఆర్ ఏదో ఒక ఎనీథింగ్ వీడియో అయితే వస్తుందని. ఈరోజు ఈ వీడియో అయితే తెస్తున్నాను. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎంఐ ఫోన్స్లో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎంఐయు 11లోనే ఎక్కువ బ్యాటరీ అయితే దిగిపోతూ ఉంటుంది గైస్. మీరు ఎంత ఎక్కువ అంటే మీకు 2.5 hours ఛార్జింగ్ పెట్టుకుంటే, హూక్ ఛార్జర్స్ కాకుండా వేరే ఛార్జర్స్తో 2.5 hours ఛార్జింగ్ పెట్టుకుంటే 2.5 hoursలోనే దిగిపోతూ ఉంటుంది. వాళ్ళకైతే ఈ టిప్స్ అయితే బాగా ఉపయోగపడతాయి గైస్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. సెట్టింగ్లోకి వెళ్దాం గైస్. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిమ్ కార్డ్ మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీకు 2 సిమ్ స్లాట్స్ అయితే ఉంటాయి. 2 సిమ్స్ వాడే వాళ్ళకి ఈ సెట్టింగ్ అనేది పనికి వస్తుంది. 1 సిమ్ వాడే వాళ్ళకి అవసరం లేదు గైస్, స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 2 సిమ్స్ వాడే వాళ్ళకి మొబైల్ డేటా వాడని సిమ్ ఉంటుంది కదా గైస్, అంటే మీరు మొబైల్ డేటా ఆన్ చేయని సిమ్. ఆ సిమ్లోకి వెళ్ళండి. నేను 1 సిమ్ ఉంది కాబట్టి మీకు చూపించడానికి చెప్తున్నాను. ఆ సిమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రిఫర్ ఎల్టీఈ ఉంది కదా, ఇక్కడ 2G ఓన్లీ సేవ్స్ బ్యాటరీ పైన క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ 2G ఓన్లీ సేవ్స్ బ్యాటరీ పైన క్లిక్ చేయగానే మీకు నెట్ అనేది అంటే సిగ్నల్ అవ్వదు గైస్, అంటే సర్చ్ అవ్వదు. 2G ఓన్లీ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ పక్కన కూడా కనపడుతుంది గైస్ సేవ్స్ బ్యాటరీ అనేది. బ్యాటరీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. బట్ మీకు కాల్స్ అయితే వస్తాయి గైస్, కాల్స్ వస్తాయి. బట్ మీకు ఏంటంటే నెట్వర్క్ వాడుకోదు. సిగ్నల్ కూడా అంత తక్కువ ఉంటుంది గైస్. అంటే కాల్ వెళ్తుంది వస్తుంది, బట్ సిగ్నల్ అంటే మీరు కరెక్ట్ సిగ్నల్లో ఉంటేనే కాల్ వెళ్తుంది వస్తుంది. మీరు కాల్ చేసుకునేటప్పుడు ప్రిఫర్ ఎల్టీ పెట్టుకున్నారంటే మీకు మళ్ళీ సిగ్నల్ అనేది వస్తుంది. మీరు అలా చేసుకుంటే ఏంటంటే మీరు కాల్ మాట్లాడుకునేటప్పుడు అంటే కాల్ వస్తుంది గైస్, మీరు కాల్ అంటే మాట్లాడతారు కదా, మాట్లాడేటప్పుడు సిగ్నల్ కట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రిఫర్ ఎల్టీఈలో పెట్టుకుంటే సరిపోతుంది గైస్. మిగతా టైంలో 2G ఓన్లీ పెట్టుకొని బ్యాటరీ ఖచ్చితంగా సెట్టింగ్లోకి వెళ్దాం గైస్. ఇక్కడ పోర్టబుల్ హాట్స్పాట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ టర్న్ ఆఫ్ హాట్స్పాట్ ఆటోమేటికల్లీ అని మీకు ఎనేబుల్లో ఉండదు, అది ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు హాట్స్పాట్ అనేది మీరు ఎవరైనా వాడకపోతే ఎమ్మటనే ఆటోమేటికల్గా ఆఫ్ అయిపోతుంది గైస్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు హాట్స్పాట్ ఆఫ్ చేయటం. ఆఫ్ చేయకపోతే చాలా బ్యాటరీ అనేది కన్స్యూమ్ చేసుకుంటే దానికి కనెక్షన్ అండ్ షేరింగ్. ఆ ట్యాబ్లోకి వెళ్ళి డేటా యూజెస్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి గైస్. ఆ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూసుకోండి గైస్, మీరు ఏవేవి వాడుతున్నారు అనేది. మీరు ఒకవేళ వైఫై వాడుతున్నట్టయితే పైన ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా గైస్, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. వైఫై యూజెస్ పైన ఇక్కడ నన్ను అనేది వచ్చేది. ఇక్కడ డేటా యూజెస్ చూసుకుంటే ఇక్కడ యాప్స్ అయితే కనబడుతూ ఉంటాయి గైస్. ఈ యాప్స్ చూసుకోండి. ఇక్కడ గుడ్ గేమర్ అనే యాప్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది తక్కువే వాడింది. దీనికి అంత అవసరం లేదు, మీరు బ్యాక్గ్రౌండ్ డేటా ఆఫ్ చేయాల్సిన అవసరం. అక్కడ 36 KB కాబట్టి అంత అవసరం లేదు గైస్. ఇక్కడ టెలిగ్రామ్లోకి వచ్చేతలకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా ఆఫ్ చేశాను గైస్, మీరు చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ డేటా ఆన్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఇంకో 24 MB అనేది లాక్కుంటుంది. అది ఆఫ్ చేసుకుంటే మీకు నెట్వర్క్ అనేది తక్కువ వాడుకుంటుంది కాబట్టి దీనివల్ల బ్యాటరీ అనేది కన్స్యూమ్ కాదు. ఇలాంటి చిన్న సెట్టింగ్స్ చేసుకోకపోవడం వల్లే గైస్ ఎమ్మటనే తగ్గిపోతూ ఉంటుంది. మీరు నిమిషానికి చూస్తే అలా చూస్తూ ఉండగానే సెకండ్కి పడిపోతూ ఉంటుంది. ఇలాంటి చిన్న సెట్టింగ్స్. ఇక 4th సెట్టింగ్ వచ్చేతలకి ఇక్కడ స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. ఆ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ లొకేషన్ అని ఉంది కదా గైస్, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ సేవింగ్లో పెట్టుకోండి, ప్లస్ ఇది ఆఫ్ చేసుకోండి గైస్. మీరు ఆఫ్ చేసుకుంటే ఇక్కడ జీపీఎస్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. మీరు జీపీఎస్ ఏంటంటే ఆన్ చేసి ఉంచేస్తారు. ఆన్ చేసిన వల్ల చాలా కన్జ్యూమ్ అయితే అవుతుంది. మీకు జీపీఎస్ గైస్ మెయిన్ ఎక్కువ మొబైల్స్లో చూసే ఉంటారు.
జీపీఎస్ ఆన్లోనే పెట్టుంటారు. సో దానివల్ల మీకు బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ప్లస్ ఒకవేళ ఆన్ చేసినప్పుడు కూడా ఇక్కడ బ్యాటరీ సేవింగ్లోనే పెట్టుకోండి. సో హై యాక్యురసీలోకి వెళ్తుంది. సో బ్యాటరీ వచ్చేతలకి ఇక్కడే గైస్ ఇక్కడ గూగుల్ లొకేషన్ యాక్యురసీ ఉంది. సో అది సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎనేబుల్లో ఉంటుంది గైస్. సో ఆఫ్ చేసుకోండి. సో మీకు చూపించడానికి నేను ముందే ఎనేబుల్ చేసి పెట్టుకున్నాను గైస్. సో ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే ఇక్కడ కూడా మీరు అంటే బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది ఇది ఆన్ చేసినందువల్ల. సో మిగతా ఆఫ్ చేసుకోగానే గైస్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ కానీ, సో లొకేషన్ హిస్టరీ, లొకేషన్ షేర్ కానీ, సో ఇవి ఆన్ చేసుకొని ఉంచండి, ఆఫ్ చేసుకోకండి. సో ఓన్లీ గూగుల్ లొకేషన్ యాక్యురసీ మాత్రమే ఆఫ్ చేసుకోండి. సో ఇక 6th సెట్టింగ్ వచ్చేతలకి దీంట్లోనే గైస్ ఇక్కడ స్కానింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, స్కానింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ ఈ రెండు మీకు ఎనేబుల్లో ఉంటాయి. ఈ రెండు ఆఫ్ చేసుకోండి. సో వైఫై స్కానింగ్ ఏంటంటే మీరు వైఫై ఆన్ చేసి మర్చిపోతూ ఉంటారు. సో దానివల్ల కూడా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో మీరు ఒకవేళ వైఫై ఆఫ్ చేసినా ఇక్కడ స్కానింగ్ అనేది ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. సో మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ చూసుకుంటూ ఉండండి గైస్, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఏంటంటే మీరు ఒకవేళ సెట్టింగ్స్ అనే యాప్కి మీరు క్లియర్ డేటా చేస్తే మళ్ళీ ఇవన్నీ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి. సో ఇక 7th సెట్టింగ్ వచ్చేతలకి గైస్ మళ్ళీ పాస్వర్డ్ సెక్యూరిటీలోకి వెళ్ళాలి. దీంట్లోనే ఎక్కువ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో మీరు దీనివల్ల ఏంటంటే ఫోన్ కూడా హీట్ కాకుండా ఉంటుంది. సో మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే సో ఈ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి గైస్. మీరు ఫోను హీట్ కాదు, ప్లస్ బ్యాటరీ కూడా కన్జ్యూమ్ కాదు. సో అలానే మీరు ప్లస్ అన్నీ చేసుకోవాలి గైస్. ఇది ఒక్కటే చేసుకోవడం కాదు, అన్నీ చేసుకోవాలి. ఇది మెయిన్గా ప్రైవసీలోకి వెళ్ళండి. సో ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ స్పెషల్ యాప్ యాక్సెస్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాటరీ ఆప్టిమైజేషన్లోకి వెళ్ళండి. బ్యాటరీ ఆప్టిమైజేషన్లోకి వెళ్తే ఇక్కడ చూద్దాం గైస్, ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో కొన్ని యాప్స్ అయితే వస్తాయి. మీకు యాప్స్ అనేది ఆప్టిమైజేషన్లో ఉండవు గైస్, మీరు ఆప్టిమైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, కొన్ని ఆప్టిమైజ్డ్ అంటే నాట్ ఆప్టిమైజ్డ్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్నిటికి ఏంటంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ నాట్ అవైలబుల్, వీటికి ఏంటంటే మీరు చేయలేరు. సో ఇప్పుడు సపోజ్ క్యాస్ట్ అనేది ఉంది గైస్, ఇక్కడ డో నాట్ ఆప్టిమైజ్ ఉంది. సో ఆప్టిమైజ్ పైన క్లిక్ చేసుకొని డన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ అంటే ఇక్కడ క్యాస్ట్ అనేది మీరు ఆప్టిమైజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వాట్సాప్ కూడా నాట్ ఆప్టిమైజ్. సో ఆప్టిమైజ్ క్లిక్ చేసి డన్. సో అలాంటి యాప్స్ గైస్, సో ప్రతిదీ సో ఫోన్కి సంబంధించిన యాప్స్కి మీరు ఆప్టిమైజ్ పెట్టకపోవడమే మంచిది గైస్. ఇక్కడ సో పర్మిషన్ మేనేజర్ కానీ, అనలిటిక్స్ కానీ, సో సిస్టమ్ యాప్స్ అప్డేటర్ కానీ వీటికి పెట్టగాకండి. సో మీరు వాడే అంటే ఆండ్రాయిడ్ యాప్స్కి మాత్రమే పెట్టండి గైస్. ఇక్కడ 8th సెట్టింగ్స్ కూడా దీంట్లోనే గైస్. ఇక్కడ యూజేజ్ యాక్సెస్లోకి వెళ్ళండి. యూజర్స్ యాక్సెస్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ కొన్ని యాప్స్ వస్తాయి. సో ఈ యాప్స్ అనేది ఎలోడ్ ఉన్నాయన్నీ మీకు కొన్ని అయితే అవసరం ఉండదు గైస్. ఇక్కడ గెట్ యాప్స్ అనేది ఉంది, దీన్ని మీరు వాడరు, ప్లే స్టోర్నే వాడతారు కాబట్టి దీన్ని అలో చేయగాకండి. సో అవసరం లేదు. సో వీటిని అలో చేయగాకండి. సో ఇలా కొన్ని యాప్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇక్కడ మీరు డియూ రికార్డర్ కానీ వాడుతూ ఉంటే దాన్ని అలో చేసుకోవాలి, తప్పదు. సో మిగతా ఏంటంటే సిస్టమ్ యాప్స్, వాటిని మీరు ఇంత సెట్టింగ్ వచ్చేతలు గైస్ కింద స్క్రోల్ చేయండి. అకౌంట్స్ అండ్ సినిక్ ఉంది కదా, ఇక్కడ గూగుల్లోకి వెళ్ళండి గైస్. గూగుల్లోకి వెళ్ళి మీకు కొన్ని ఈమెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈమెయిల్స్ అనేది వచ్చినప్పుడు సో ఫస్ట్ది ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ చూడండి, సో క్యాలెండర్, కాంటాక్ట్స్, డ్రైవ్, జీమెయిల్, సో అన్నీ ఉన్నాయి. ఇంత మీకు అవసరం లేదు, క్యాలెండర్ అవసరం లేదు, సో దీన్ని ఆఫ్ చేసుకోండి. కాంటాక్ట్స్ అవసరం లేదు, సో ఈమెయిల్లో అవసరం లేదు. మీకు చాలా ఈమెయిల్స్ ఉంటాయి, ఒక 10 మెయిల్స్ ఆర్ 5 మెయిల్స్ అన్న మీ ఫోన్లో ఉంటాయి. సో 5 మెయిల్స్లో మీరు ఒకటో రెండో ఈమెయిల్సే మెయిన్గా వాడతారు, అంటే కాంటాక్ట్స్ సినిక్ చేయడానికి కానీ, డ్రైవ్లోకి చేయడానికి కానీ, జీమెయిల్ చేయడానికి కానీ. వీటికి ఏంటంటే ఇక్కడ ఈమెయిల్స్కి వాడరు, వేరే ఈమెయిల్స్ కాంటాక్ట్ ఆన్ చేసుకోవడం ఎందుకు గైస్, సో ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ జీమెయిల్ అనేది తప్పదు, డ్రైవ్ అనేది తప్పదు. సో పీపుల్స్ డీటెయిల్స్, సో వీటికి అవసరం లేదు. సో మీరు వాడే 1-2 జీమెయిల్స్కి మాత్రమే ఆన్ చేసుకోండి, దానికి కూడా క్యాలెండర్ అవసరం లేదు. సో ఇక్కడ కాంటాక్ట్స్ అనేది ఆన్ చేసుకోవడం అంతే. మీకు ఇలా చాలా జీమెయిల్స్ ఉంటే అన్నిటికీ ఆఫ్ చేసుకొని ఉంచండి గైస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే గైస్, బ్యాటరీ సేవర్ ఆన్ చేస్తారు కదా, ఆన్ చేసినప్పుడు సినిక్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థమైంది, సో బ్యాటరీ సేవర్ ఉంటే సినిక్ ఆఫ్ అయిపోతుంది. సో అది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి బ్యాటరీ సేవర్ అనేది ఆఫ్ వేస్తుంది. సో ఇక్కడ 10th సెట్టింగ్ వచ్చేతలకి యాప్స్లోకి వెళ్ళండి గైస్. యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఉంటాయి, పర్మిషన్లోకి వెళ్ళి ఆటో స్టార్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏ యాప్ ఉండకపోతే ఏం అవసరం లేదు. సో ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ సెకండ్ లైన్ ఉందనుకోండి గైస్, ఆఫ్ చేయండి. సో ఇలా ఎన్ని యాప్స్ ఉంటే అన్ని ఆఫ్ చేసేయండి. ముఖ్యమైన యాప్స్ మాత్రమే పెట్టుకోండి గైస్ ఆటో స్టార్ట్ అనేది, మిగతా యాప్స్కి అవసరం లేదు. సో ఆటో స్టార్ట్ అనేది కూడా కన్జ్యూమ్ చేస్తుంది వీటిలో. సో నేను చెప్తున్నాను కదా, సో ఎక్కువ కన్జ్యూమ్ చేసేసి మీకు చెప్పాను ఫస్ట్లో.
సో జీపీఎస్ కానీ లొకేషన్ కానీ ఇవి ఎక్కువ కన్స్యూమ్ చేస్తూ ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒకటి గైస్, ఆటో స్టార్ట్ అనేది. మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ ఇవన్నీ. సో యాప్స్ని ఆటో స్టార్ట్లో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ కన్జ్యూమ్ అయితే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సెట్టింగ్లోకి వెళ్తే గైస్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అంటే బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్లోకి వెళ్తే ఇక్కడ పైన సెట్టింగ్స్ అయితే కనపడుతుంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో టర్న్ ఆఫ్ మొబైల్ డేటా ఇవన్నీ మీకు నెవర్ అనేవి ఉంటాయి. సో 5 minutesకి మార్చుకోవాలి. సో అది పెద్దగా చెప్పట్లేదు. సో అవన్నీ ఫస్ట్ వీడియోలు చూడండి గైస్, దాంట్లో కూడా ఒక 6 or 7 సెట్టింగ్స్ చెప్పాను. సో అవి కూడా మార్చుకోండి. సో ఇక్కడ దీంట్లోకి వచ్చేసి మెయిన్ ఏంటంటే బ్యాటరీ సేవర్ ఉంటుంది కదా, సో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ టర్న్ ఆఫ్ వెన్ ఛార్జ్డ్ అనేది డిజేబుల్లో ఉంటుంది. సో ఇక్కడ డిజేబుల్లో ఉంటుంది, మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంటంటే గైస్, మీరు 20 పడినప్పుడు అంట్లా బ్యాటరీ సేవర్ ఆన్ చేసే ఉంటారు, అంటే మీరు వాడతారు కాబట్టి. సో 20 పడితే మీరు మ్యాక్సిమం వాడగాకండి. ఒకవేళ పని ఉండి వాడుతూ ఉంటారు గైస్ కొంతమంది, సో ఆన్ చేసి వాడుతూ ఉంటారు. తర్వాత మీరు పని అయిపోయిన తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇది ఆన్ చేయటం అంటే మీరు ఆఫ్ చేయటం మర్చిపోయి మీరు పెడతా ఉంటారు గైస్, అంటే ఛార్జింగ్ పెడతా ఉంటారు. ఇప్పుడు మీరు పని అయిపోయింది, సో 10 ఉంది పర్సంటేజ్, మీరు అమ్మట్టే ఛార్జింగ్ పెడతారు. సో ఆఫ్ చేశారా ఆఫ్ చేయలేదా అని చూసుకోరు. సో దీనివల్ల ఏంటంటే బ్యాటరీ లైఫ్ పోయే ఛాన్స్ ఉంటుంది గైస్. బ్యాటరీ సేవర్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడితే, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు గ్రీన్ సిగ్నల్లోనే ఉంటుంది కాబట్టి, అంటే గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఆరెంజ్ కలర్ని అంతగా గమనించరు. సో ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంటంటే 60% దాటితే మీరు ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది గైస్. మీరు 100 దాకా ఉంచకాకండి బ్యాటరీ సేవర్ అనేది ఆన్ చేసి పెట్టుకోకాకండి. సో దిగితే ఏమన్నా అంటే 60 లోపు ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు గైస్. 60 తర్వాత బ్యాటరీ సేవర్ ఆన్ చేస్తే మీకు మొబైల్ అనేది స్లోగా ఎక్కితే ఛార్జింగ్ అనేది, ప్లస్ మీకు బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇవి గైస్ సెట్టింగ్స్ అనేది. సెట్టింగ్స్లో చిన్న సెట్టింగ్స్ అనేది మార్చుకుంటే చాలు. సో సెట్టింగ్స్ అనే యాప్ ఒక్కటి చాలు గైస్ మీరు బ్యాటరీ అంటే నిలుపుకోవటానికి. ప్లస్ సెక్యూరిటీ యాప్ కూడా మీకు ఉపయోగపడుతుంది గైస్, అంటే సెక్యూరిటీ యాప్లోనే దీంట్లోనే చేసుకోవచ్చు బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్లోకి వెళ్తే. బట్ ఏంటంటే సెక్యూరిటీ యాప్ కూడా మీకు పనికొస్తుంది. ఈ 2 యాప్స్లో మీరు సెట్టింగ్స్ మార్చుకోగలిగితే, అంటే మీకు వీలైనంత వరకు మార్చుకోండి గైస్. వీలైనంత వరకు ఉన్న యాప్స్ అన్నీ మార్చేసుకోండి. దానివల్ల మీకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో తప్పదు గైస్, బ్యాటరీ అంటే ఫోన్ ఉంటే సరిపోద్ది, దాంట్లో బ్యాటరీ అంటే పర్సంటేజ్ ఉంటేనే మనం వాడగలిగేది కాబట్టి. సో వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇవి ఆఫ్ చేసుకోండి, బ్యాటరీ లైఫ్ అయితే పెంచుకోండి. సో ఫస్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి గైస్, అదైతే లెంత్ ఎక్కువ ఉంటుంది, స్లోగా ఉంటుంది. అంటే ఫస్ట్లో నేను వీడియో చేశాను కాబట్టి అంతగా నాకైతే సో వీడియో ఎలా చేయాలో తెలియలేదు గైస్, అందుకని స్లోగా చేశాను. సో ఈ వీడియోలో మ్యాక్సిమం అంటే స్పీడ్కి చెప్పాను అనుకుంటున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువే ఉంది, బట్ ఎక్కువ సెట్టింగ్స్ చెప్పాను. దాంట్లో ఏంటంటే తక్కువ సెట్టింగ్స్ ఎక్కువ టైం అనేది తీసుకున్నాను, దీంట్లో తక్కువ టైమే తీసుకున్నాను అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్.